జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సోమవారం కావలికి విచ్చేశారు. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డితో కలిసి పలు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పరిశీలించారు. ముందుగా కావలి పట్టణంలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీ మధ్యలో రైల్వే అండర్ పాస్ ను ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంతో కాలం నుండి రోడ్డు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆ విషయాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా ఆ రోడ్డు విషయంపై కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి కచ్చేరి మిట్ట మీదుగా వెంగళరావు నగర్ పోతున్న రోడ్డు విషయమై ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి వివరించారు. ఉద్యోగస్తులందరూ కూడా కావల్లో స్థిరనివాసం ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కావల్లో స్థిరనివాసం ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. ఈరోజు దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే దానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ నెల్లూరుకు పోకుండా కావల్లో ఉండేటట్టుగా ఈరోజు టౌన్ ప్లానింగ్ వ్యవస్థను కూడా మేము విస్తరిస్తున్నాం. ఈ రోజున అందుకనే కావల్లో కూడా లేఅవుట్లన్నీ కూడా అనాథరైజ్ లేఅవుట్లు వేయద్దు, ఆథరైజ్ లేఅవుట్లు వేయండి. భవిష్యత్తుకి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మంచి దారులు ఏర్పాటు చేయాలి. ఈ పట్టణం మహానగరంగా మారాలి. ఈ పట్టణం ఒక కాస్మో నగరంగా మారాలి. భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కావలికి వచ్చి నివాసం జరగాలంటే మన అందరం కూడా వాళ్ళ సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళ హక్కును చేర్చుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అదే జరిగితే ఈ కావల్లో హాస్పిటల్ పెంచాల్సిన అవసరం ఉంది, లాడ్జీలు పెంచాల్సిన అవసరం ఉంది, వచ్చినటువంటి వాళ్ళు రిక్రియేషన్ కోసం పార్కులు పెంచాల్సిన అవసరం ఉంది, ఏదైనా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బిడ్డల చదువుల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ రావడం అంటే దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ కావలి బేర్ చేయగలగాలి. వచ్చేటువంటి ఎంప్లాయ్ మా బిడ్డలు చదువుకోవడానికి, మాకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఉండడానికి. కానీ మన అందరి అదృష్టం ఈరోజు కావలికి ఉన్న వనరులు ఎక్కడ లేవు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే ఉంది. కోతవేట దూరంలో మనకి భోగోల్లో ఈరోజు మేము ఎంఎంఎల్పి కూడా ట్రై చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఇక్కడ 8 నెలల నాడు కలెక్టర్ గారి దృష్టికి ఒక్కరోజు తీసుకెళ్ళా. నిజంగా ఈ సందర్భంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని నిజంగా మనం చేతులెత్తి నమస్కరించాలి, అందరూ కూడా అభినందించాలి. వారిని చాలాసార్లు అడిగినప్పుడు నిజంగా ఆయన పెదాల మీద మాట తక్కువ ఉంటుంది, పనితనం ఎక్కువ ఉంటుంది. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పనిచేస్తాడు. నిజంగా వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు జాయింట్ కలెక్టర్ ఇద్దరు ఆధ్వర్యంలో మన కావలి ఈరోజు మన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఒకటే చెప్తున్నాడు, కావల్లో ఇట్లాంటి 22A ఉండే ఇంకేదైనా పంపించండి, మేము చేయడానికి సిద్ధంగా. అంటే ఇది చెప్పడం అంటే సాధ్యం కాదు. అది చేసేటువంటి దమ్మున్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి మరొకసారి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళిద్దరు చల్లగా ఉండాలని, వాళ్ళిద్దరు చల్లని నీడలో మన కావలి అభివృద్ధి చెందాలని తప్పకుండా ముఖ్యమంత్రి ఒకవైపు, లోకేష్ గారు ఒకవైపు, కలెక్టర్ గారు ఒకవైపు ఉంటే త్రిమూర్తులు ముగ్గురు ఏకమైతే ఎక్కడ అభివృద్ధి కాదు. తప్పకుండా కావలి కూడా అభివృద్ధి చెందుతుందని మీ ఆధ్వర్యంలో మా కావలి, మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, కానీ మా ప్రాంతానికి వచ్చారు. ఇది మీ పుట్టినిల్లుగా భావించండి, ఇది మీ సొంత ఊరుగా భావించండి. మా ప్రజలు శాంతి కాముకులు, ఎప్పుడు కూడా నోరెత్తి అడగలేనటువంటి మా కావలి ప్రజల కోసం తప్పకుండా మీరు ఎప్పుడు కూడా మీకున్నటువంటి టైంలో కొంత టైం మా కావలి కోసం వెచ్చించి మా బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టుగా ఈ కావలిని కనకపట్టు దిశగా అడుగులు వేసేదానికి మీరు కూడా ఉండాలని జీవితంలో మా కావలికి ఒక ఆన్వాయితీ ఉంది సార్. ఈ కావలికి ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా మనందరం చూస్తున్నాం. డాక్టర్ ఓబయ్య గారు, డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు, డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి గారు, ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎంతమంది రెవెన్యూ అధికారులు వచ్చినా కావల్లో ఉండిపోవాలని కోరుకుంటారు సార్. ఎందుకంటే మా వాళ్ళకి చెయ్యెత్తి నమస్కారం తెలిసే తప్ప ఏ రోజు కూడా అడగడం చేతగాని వ్యక్తులు సార్. మా వాళ్ళు అధికారుల దగ్గరికి వస్తారు, బాగా అడిగేద్దామని వస్తారు, అడగరా. ఏం ఆలోచనతో పని చేయాలి అనేది చాలా క్లాసెస్ జరుగుతుంది. ఇలా ఒక క్లాస్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఒక మాట చెప్పాడు. ఆ మాట నాకు ఈ రోజు వరకు గుర్తుంది. అంటే ఆ డిస్కషన్ మధ్యలో ఆ సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పారంటే, మీ అందరూ రేపు కలెక్టర్ అవుతారు, కమిషనర్ అవుతారు, మీ చేతిలో చాలా పవర్ ఉంటుంది, మీ దగ్గర రోజుకి 100 ఫైల్స్ వస్తాయి. చాలామంది కెరియర్లో స్టార్టింగ్లో మొదలున్నప్పుడు చాలా కష్టపడి పని చేస్తారు, కానీ ఆ తర్వాత కొంత స్లో అయిపోతారు. అది ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ప్రతి ఫైల్ ఒక లైఫ్, ఒక జీవితం. ఎప్పుడు కూడా మీ దగ్గర ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్లో ఒక పర్సన్కి లైఫ్ ఉంది, అలా ఆలోచించేసి ఆ ఫైల్ని చదవాలి. మీరు అప్రూవ్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే అతని లైఫ్లో చాలా మార్పు వచ్చేస్తుంది.
సో ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పవర్ని ఆ ప్రజలకి మేలు జరగాలి, బాగా జరగాలి, ఆ ఆలోచనతో వాళ్ళ పని జరగాలి అనేది ఆలోచనతో ఆ ఫైల్ని చూసుకోవాలి. ఈరోజు ఈ వెంగళరావు నగర్లో రావడం, ఈ ఫైల్ క్లియర్ చేయడం నాకు లైఫ్లో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఒక ఫైల్లోనే ఈరోజు 2000 ఫ్యామిలీ లైఫ్ ఉంది. ఒక సంతకంతో 2000 ఫ్యామిలీస్ కుటుంబాల్లో నేను ఏదో చిన్న హ్యాపీనెస్ తీసుకుని రాగలిగాను. సో మామూలుగా కలెక్టర్గా ఎలా ఉంటుంది అంటే మీరు బాగా పని చేస్తున్నారా లేదా అనేది ఎలా ఉంటుంది, రాత్రి మంచి నిద్ర రావాలి. ఈరోజు నాకు మంచి నిద్ర వస్తుంది, ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని. ఇట్లా నేను చెప్పాల్సింది అంటే ఈరోజు మంచి పేరు నాకు వచ్చింది, కానీ కృషి మన ఎమ్మెల్యే గారు. మామూలుగా నా దగ్గర కలెక్టర్ దగ్గర చాలామంది వస్తారు, టైం అడుగుతారు, కానీ పర్సనల్ పని కోసం అడుగుతారు. సార్ మాకు ఒక రోడ్ ఇచ్చేసేయండి, మాకు ఇది ఇచ్చేసేయండి, అది ఇచ్చేసేయండి. గత వారంలో ఎమ్మెల్యే గారు సార్ ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, మీరు 10 minutes నాకు ఇస్తే మీకు పర్సనల్గా వచ్చి బ్రీఫ్ చేస్తాను. ఏముంది ఎమ్మెల్యే గారు? లేదు మీకు ఫోన్లో అర్థం అవుతుంది సార్, నేను మాకు 10 minutes ఇవ్వండి, మీ ఇంటికి వచ్చి మీకు ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సభ్యుల వారికి, అదేవిధంగా ఆర్డో గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం కావలి యొక్క వెంగళరావు నగర్ కాలనీకి సంబంధించి. ఎందుకంటే మనకి కావలి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు రావడం జరిగింది. దానికి ఈ ప్రాంత ప్రజలు కూడా ల్యాండ్స్ ఇచ్చి కూడా సహకరించడం జరుగుతూ ఉంది. దానికి మన గౌరవ కలెక్టర్ గారు కృషి ఎంతో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ రావడానికి కూడా. అదేవిధంగా మీకున్న సమస్యలకు ఏవైనా సరే మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని మీ యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా ఏవైతే మనం చేయడానికి అవకాశం ఉన్నాయి అన్నీ కూడా చేసేదానికి కూడా సార్ ఎప్పుడు కూడా ముందుకుంటారు. సార్ ఎప్పుడు మాకు ప్రతిరోజు కూడా ఈ 20 days సంబంధించినటువంటి సమస్యల మీద రోజు కనీసం 25 నుంచి 30 ఫైల్స్ పెట్టమని చెప్పేసి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ యొక్క లాస్ట్ వీక్ నుంచే దాదాపుగా ఒక 100 ఫైల్స్ సార్ క్లియర్ చేసి ఉంటారు ఈ యొక్క 20 days సంబంధించి. అందులో భాగంగా ఈరోజు మన వెంగళరావు కూడా ఈరోజు 75 ఇచ్చినటువంటి ఏదైతే 20లో పెట్టారో దాదాపు 45 సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంతోమంది మాకు సంపాదించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి లోన్ తీసుకోవాలన్నా, ఏదన్నా బాగా లేకుండా అమ్ముకోవాలన్నా, హాస్పిటల్ ఏదన్నా ట్రీట్మెంట్ కావాలన్నా కూడా అవకాశం లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటివరకు కూడా. అలాంటి